ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా జీఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ సరళీకరణ నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేస్తూ సోమవారం పాడేరు జిల్లా కేంద్రంలో జీఎస్టీ రేట్లు తగ్గింపు చేసిన ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ధన్యవాదాలు తెలుపుతూ పాడేరు అంబేద్కర్ కూడలిలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు వ్యాపారులు ధన్యవాదాలు తెలిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ సడలింపుపై దేశవ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం ఏర్పడింది। ఈరోజు నిత్యావసర వస్తువులు ఈరోజు 0% తగ్గాయంటే ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని మేము నమ్ముతున్నాం। ఈరోజు అందరూ కూడా పండుగ వాతావరణంలో వాహనదారులు అయితే మరీ ఎక్కువగా 1,50,000 రూపాయలు ఈ వాహనం మీద తగ్గుతూ ఉంది। గ్రాసరీస్ నిత్యావసర వస్తువులు ప్రతి వస్తువు మీద ఈరోజు తగ్గించడమే జరిగింది। పళ్ళ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈరోజు జీఎస్టీ, పళ్ళు కొనుక్కునేవాడు కూడా ఈరోజు జీఎస్టీ తగ్గడం వల్ల వ్యాపార వర్గాలకి మరి ఎగుమతులు పెరగడమే కాకుండా మరి అన్ని వర్గాలకి మేలు జరిగి ఆరోగ్యవంతమైన ఔషధాల మీద కూడా రేట్లు తగ్గించే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కూటమి ప్రభుత్వంకి, అదే ఎన్డీఏ ప్రభుత్వంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను ముగిస్తా ఉన్నాను। ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు। ఈరోజు పేదవాడి నుండి రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా చాలా చక్కటైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మన భారతదేశం మోడీ గారు, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు। ఎందుకంటే సామాన్య మానవుడు బతకాలంటే చాలా ఇబ్బంది ఉండేది। అన్ని పప్పు దినుసులు అవ్వచ్చు, ఏదైనా ఆయిల్ అవ్వచ్చు, ఇలాంటివి ఏదైనా అన్నీ కావడానికి విపరీతమైనటువంటి రేట్లు ఉన్నప్పటికీ ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్న మన ప్రధానమంత్రి గారికి, అతనికి మరొకసారి ప్రజల తరఫున, ఈ గ్రామ పంచాయతీ ప్రజల తరఫున, మండలం తరఫున, మా విశాఖ జిల్లా తరఫున, ఉమ్మడి విశాఖ జిల్లా తరఫున ఈరోజు ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛతతో ఉన్నారు। మంచి వ్యాపారాలు జరుగుతుంది। అంతకుముందు కూడా వ్యాపారం కొనుక్కోవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడేవారు। ఈరోజు చక్కగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మార్కెట్లో వెళ్ళి బ్రహ్మాండంగా కొనుక్కొని వచ్చి హాయిగా కుటుంబాలతో మంచి భోజనం తిని హాయిగా ఉండడానికి బాగున్నదని కోరుకుంటున్నాం। ఈరోజు ముందుగా కూటమి ప్రభుత్వం ఈరోజు జీఎస్టీ ర్యాలీ చేయడానికి ఈరోజు మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం। ఈరోజు మన రాష్ట్రం అంతటా జీఎస్టీ తగ్గింపు ఎంతో మనకందరూ కూడా పేద బడుగు వరదలు అందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది। ఎందుకంటే ఈరోజు ప్రతి వస్తువులోనూ కూడా 12% జీఎస్టీ ఉంటే ఈరోజు 5%కి వచ్చిందండి। ప్రతి వస్తువు మీద కూడాను తగ్గింపు జీఎస్టీ రావడం చాలా ఆనందంగా ఉంది। మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషిస్తున్నాము। అలాగే వ్యాపారస్తులు కూడాను అన్ని వస్తువుల మీద, అలాగే ట్రాక్టర్లు, అలాగే వాహనాలు ఏవైతే ఉన్నాయో వస్తువులన్నిటి మీద కూడాను ఈరోజు తగ్గింపు చేయడం జరిగింది। ఈరోజు మా అందరి తరఫున కూడా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ప్రధానమంత్రి గారు, అలాగే ప్రియతమ నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి, దేశ ఆర్థిక మంత్రి గారు జీఎస్టీ రేట్ను పెద్ద ఎత్తున తగ్గించి నిత్యావసర వస్తువులకు ఏదైతే సామాన్యమైనటువంటి ప్రజలు ఏదైతే కొనుక్కుంటున్నటువంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయో అన్నిట్లో కూడా మరి ఈరోజు జీఎస్టీ తగ్గింపు అనే దాని మీద మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మా బీజేపీ రాష్ట్ర సదస్సులకి టీవీఆర్ మాధవ్ గారు కూడా మరి నరేంద్ర మోడీ గారికి జీఎస్టీ తగ్గింపు పైన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సామాన్యమైనటువంటి ప్రజలు అన్ని రకాలుగా ఎదురుబాటునట్టుగా ఈ జీఎస్టీ తగ్గించడం అనేది ప్రజలందరూ కూడా అత్యున్నత విషయం. నరేంద్ర మోడీ గారు పాలనంతా కూడా పేద ప్రజల యొక్క అభ్యున్నత కోసం, పేద ప్రజల యొక్క సంక్షేమం కోసమే ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా చేపడతారు. కాబట్టి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు కానీ, అలాగే వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళు కానీ